ఈరోజు మీరు మెయిన్ స్టేజ్ టోన్స్ని నోవేషన్ కీబోర్డ్కి ఎలాగా మ్యాపింగ్ చేసుకోవాలి టోన్స్ అనేది తెలుసుకుంటారు. మెయిన్ స్టేజ్ టోన్స్ని నోవేషన్ బోర్డ్కి అసైన్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, వినండి. ఫస్ట్ ఇక్కడ మెయిన్ స్టేజ్ ఉంది కదా, మీరు ఎప్పుడు రెగ్యులర్గా వాడే కన్సెట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను ఓపెన్ అయ్యేసరికి టైం పడుతుంది, అది ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను, టైం ఎక్కువేం పట్టదు. సో ప్లీజ్ వెయిట్ చేయండి. నాది పాత ల్యాప్టాప్ కాబట్టి డిస్ప్లే కూడా అంత బాగా పనిచేయట్లేదు, కాబట్టి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తుంటాను మొత్తం ల్యాప్టాప్ పడకుండా. సో కంటెంట్ ఏంటి అది మాత్రమే చూడండి. ఇంకా ఇక్కడ ఓపెన్ అవుతుంది, బఫర్ తిరుగుతుంది. బఫర్ తిరిగిన తర్వాత ఓపెన్ అయినాక ఏం చేయాలో మనం చూద్దాం. సో మనకి ఇక్కడ ఓపెన్ ఎలా అవుతుంది, ఇది మా అన్న జాన్ మోజెస్ అన్న ఇచ్చిన కన్సెప్ట్ ఇది. అయితే దీన్నంతటిని నేను తీసేసి ఫ్రెష్గా మీకు చూపిస్తాను ఎలాగా నోవేషన్ కీబోర్డ్కి టోన్స్ అసైన్ చేయాలి అనేది. స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ ఫైల్ ఉంది, ఆ తర్వాత కన్సెప్ట్ లెవెల్ ఉంది కదా, క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అడోనై క్రిస్మస్ అనేది కన్సెప్ట్ అనమాట. సో మనం కన్సెప్ట్ లెవెల్లో ఉండాలి. కింద ఫైల్ ఉంది కదా, ఫైల్లో ఉండకూడదు, పైన కన్సెప్ట్ లెవెల్ని మనం క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఈ పైకి వచ్చాక లేఅవుట్ అని కనిపిస్తుంది కదా, సో లేఅవుట్ ప్రెస్ చేయండి. లేఅవుట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇది మా అన్న ఆల్రెడీ ఇక్కడ చాలా పెట్టాడు, తన ఫోటో, అట్లాగే ఒక వాక్యము, ఇంకా బటన్స్, ఫ్యాడర్స్, నాబ్స్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. అయితే కొంచెం మెమరీ ఎక్కువైపోవడం వల్ల కూడా దీని మీద ప్రాసెసర్ మీద స్ట్రెస్ ఎక్కువయ్యి స్లో పనిచేయడానికి ఉంటుంది. జస్ట్ ఏం చేస్తే చాలా అనేది నేను చెప్తాను. సో ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను నేను. అన్న తయారు చేసింది, టోన్స్ కాదు, జస్ట్ మ్యాపింగ్కే కాబట్టి. నాకు ఇక్కడ కీబోర్డు పని చేయాలంటే దాన్ని నేను మళ్ళీ కనెక్ట్ చేయాలి. సో డిలీట్ కొట్టా, అంతా డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మరలా మనము ఫ్రెష్గా మ్యాపింగ్ చేసుకుందాము. ఇక్కడ నాకు లెఫ్ట్ రైట్ క్లిక్స్ అవ్వట్లేదు. సో మౌస్ కావాల్సినప్పుడేమో మౌస్ యూఎస్బి పెడుతుంటాను, కీబోర్డ్ యూజ్ చేసేటప్పుడు కీబోర్డ్ కనెక్టర్ది యూఎస్బిలో పెడుతుంటాను. సో అలా మారుస్తూ ఉంటాను. సో డిలీట్ చేసిన తర్వాత పేజ్ ఇలా అపీర్ అవుతుంది కదా, ఈ కింద లైన్ మీద అది డ్రాగ్ చేయడం కొరకు దాన్ని పట్టుకోండి, అలా డ్రాగ్ సింబల్ వచ్చే వరకు. అప్పుడు దాన్ని పైకి లాగండి. పైకి లాగినప్పుడు ఇక్కడ కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి. సో వీటిలో మనము ఏం తీసుకోవాలంటే విడివిడిగా ఒక్కొక్కటే ఉంటాయి, ఒక నాబు, ఒక బటన్, ఒక ఫ్యాడర్, ఇలాంటివి ఉంటాయి కావాల్సినవి ప్యానల్ కంట్రోలర్స్లో. అది మనము గ్రూప్ కంట్రోలర్స్ తీసుకోవాలి. అప్పుడు సెట్ ఆఫ్ కంట్రోలర్స్ కానీ సెట్ ఆఫ్ ప్యాడ్స్ కానీ మనకు దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి 8 ప్యాడ్స్ అని ఉన్నది, కనిపిస్తుందా? 8 ప్యాడ్స్. సో మనము 8 ప్యాడ్స్ ఒకటి తీసుకోకర్లేకుండా ఒక్కసారి ఈ 8 ప్యాడ్ సెట్ని తీసుకొని డ్రాగ్ చేసుకొని ఈ స్పేస్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిని మనము మినిమైజ్ చేయాలి, అంటే బాగా చిన్నదిగా చేయాలి, ప్లేస్ ఎక్కువ తీసుకోకుండా. ఎందుకంటే దీనిని ఈ లైన్ని మరలా కిందకి మనం దించామనుకోండి, అది ఎంత పెద్దగా ఉంది, ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో టోటల్గా దాన్ని సెలెక్ట్ చేసి అప్పుడు మినిమైజ్ చేయండి, చిన్నదానిగా చేయండి. సో చిన్నదిగా చేయాలంటే ఇలా ఏదో ఒక కార్నర్లో పట్టుకొని డ్రాగ్ ఆప్షన్ యారో మార్క్ వచ్చే వరకు దాన్ని ట్రై చేస్తుంటే
అప్పుడు అది పట్టుకుంటుంది. సో మనం చిన్నగా డ్రాగ్ చేసేయాలి, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా. నాకు కనిపించదు అంటే కొద్దిగా పెద్దగానే చేసుకోవచ్చు. సో 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 తీసుకున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 ఈ 8 ప్యాడ్స్కి ఇక్కడ 8 బటన్స్ తీసేసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా, ఇవి అన్నీ కలిపితే ఇవన్నీ 8 ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూడా 8 బటన్స్ ఉన్నాయి. ఈ 8 బటన్స్కి అట్లాగే ఇక్కడున్న 8 బటన్స్కి ఈ 8 నాబ్స్కి అట్లాగే ఈ ఫ్యాడర్స్కి, వీటిల్ని ఫ్యాడర్స్ అంటారు, వీటిల్ని నాబ్స్ అంటారు, వీటిని వచ్చి ప్యాడ్స్ అంటారు అన్నమాట. సో ప్యాడ్స్కి కానీ అట్లాగే బటన్స్కి కానీ ఫ్యాడర్స్కి కానీ నాబ్స్కి కానీ వీటన్నిటికి కూడా మనము ఈ యారో బటన్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా వీటన్నిటికీ కూడా మనము అసైన్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇన్ని సెట్స్ తీయాలి మనము. ఇంకా 1 2 3 4 సెట్స్ తీయాలి కదా, ఒకటే తీసాం మనం సెట్స్. ఇప్పుడు అస్తమాటు ఈ కిందకి వెళ్ళి పదే సార్లు వాటిని తీసుకొని, లేకపోతే ఫ్యాడర్స్ 8 వీటన్నిటిని తీసుకునే కంటే నేను ఒకటి చెప్తాను చూడండి. ఓకే, మరలా ఇప్పుడు కీబోర్డు కనెక్ట్ చేసి, జస్ట్ వెయిట్, కీబోర్డ్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ దానిని మనము సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ మనం తీసుకున్న 8 బటన్స్ని సెలెక్ట్ చేసి విండోస్ బటన్ C అండ్ విండోస్ బటన్ V ఇవి రెండు ప్రెస్ చేసినప్పుడు మనకి కాపీ అయిపోతాయి అన్నమాట. కాపీ అండ్ పేస్ట్ అనమాట. అది ఆల్ట్ C అండ్ V అని మనము చేస్తాం కదా, ఇది మ్యాక్ కాబట్టి విండోస్ బటన్ C అండ్ విండోస్ బటన్ V మనము ప్రెస్ చేస్తే ఈజీగా కాపీ అయిపోతుంది. సో ఇక్కడ మనం 3 తీసుకున్నాము, ఇంకా 3 సెట్స్ తీసుకోవాలి మనము. అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆల్రెడీ ఇవి బాగా దగ్గరికి ఉన్నాయి కదా, వీటిల్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి, నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇలాగా కిందకి ఒకదానికి ఒకటి గ్యాప్ ఉండేలాగా మనం వాటిల్ని నీట్గా అడ్జస్ట్ చేయాలి. సో దీనిని కూడా నేను కిందకి లాగుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి దీనిని మనము మరలా కంట్రోల్-C కంట్రోల్-V చేద్దాము. ఇంకా 3 కావాలి కదా మనకి సెట్. సారీ, కంట్రోల్-C కంట్రోల్-V అంటున్నాను. అదే విండోస్ బటన్ C అండ్ V, లాంగ్ ప్రెస్ విండోస్ బటన్ చేసి C అండ్ V. తెలుసు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు, కష్టపడతారు షార్ట్ కట్స్ తెలియకని అది కూడా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు కీబోర్డ్తో పని అయిపోయింది. సో కీబోర్డ్ తీసేసి నేను మౌస్ మరలా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీటిని కూడా మనము జాగ్రత్తగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదంతా ఇక్కడతో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వీడియో ల్యాగ్ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కూడా మీరు చేసేసుకోండి గబగబా. సో ఇప్పుడు నేను నోవేషన్కి ఇది కనెక్ట్ చేయడం చెప్తున్నాను చూడండి. దీన్ని ప్రింటర్ కేబుల్ అని కూడా అంటారు, మిడి కేబుల్ అని కూడా అంటారు, ఏది అడిగినా కానీ ఇస్తారు మీకు. సో ఇది కనెక్ట్ చేయగానే లైట్లు వెలుగుతాయి చూడండి, నాకు చాలా ఇష్టం అది. అండ్ అది ఆన్ అయినట్టు కూడా అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, అసైన్ చేయడం కొరకు తెచ్చిపెట్టుకున్న బటన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అసైన్ అనే ఆప్షన్ వస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ మీకు ఆప్షన్ కనిపించదు. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ వస్తుంది. ఎందుకైనా మంచిది ఎడిట్లోకి వెళ్ళి కన్సర్ట్ లెవెల్లోనే ఉన్నారా లేదా అనేది ఒకసారి క్లిక్ చేసుకొని చూడండి. ఇప్పుడు మరలా లేఅవుట్లోకి వచ్చి ఫస్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అసైన్ అని వస్తుంది కదా, ఈ అసైన్ని క్లిక్ చేస్తే రెడ్ బటన్ వస్తుంది, అంటే ఇప్పుడు అసైన్ అవుతుంది అని అర్థం. సో దేనికి అసైన్ చేయాలి మనము, ఇక్కడ 1 ఉంది కదా, దీనికి నేను అసైన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అక్కడ నేను 1 ప్రెస్ చేస్తే ఇక్కడ
అది బ్లింక్ అవుతుంది చూడండి, అప్పుడు దానికి అసైన్ అయినట్లు. నేను 1 ప్రెస్ చేశాను, బ్లింక్ అయింది. సో అలాగా మరలా ఇప్పుడు సెకండ్కి అసైన్ చేయాలి. అంటే సెకండ్ అసైన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రెడ్లోనే ఉంది కదా, రెడ్లోనే ఉన్నప్పుడు ఇక్కడ మరలా మనము 2కి అసైన్ చేసుకోవాలి. చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనము సెకండ్ బటన్ అసైన్ అయింది. నెక్స్ట్ థర్డ్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ అసైన్లోనే ఉంది కదా, సో ఇక్కడ నేను 3 నొక్కాను, క్లిక్ అయింది. మరలా ఇప్పుడు 4 అక్కడ ముందు క్లిక్ చేసి బటన్ని క్లిక్ చేసి రెడ్ అసైన్లో ఉండగానే ఇక్కడ 4 నొక్కాలి. అలాగే 5 నొక్కాను, అలాగే 6 ప్రెస్ చేశాను, అలాగే 7, 8 ఇలాగా 8 బటన్స్కి కూడా నేను మ్యాపింగ్ చేశాను. ఇప్పుడు సెకండ్ లైన్ మ్యాపింగ్ చేద్దాము. సెకండ్ లైన్ బటన్ ప్రెస్ చేసి ఈ సెకండ్ లైన్కి నేను ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ప్యాడ్స్కి నేను అసైన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో చేద్దాము ఫాస్ట్గా. సో మరలా ఇక్కడ బటన్ నొక్కండి, ఫస్ట్ ప్యాడ్ నొక్కండి. తర్వాత అది రెడ్ అసైన్లో ఉండగానే థర్డ్కి అసైన్ చేశాను, థర్డ్ ప్యాడ్ ప్రెస్ చేశాను. అలాగే 4th అండ్ 5th 6th చేతులు ఇక్కడ 2 చూపించడం కుదరట్లేదు కాబట్టి నేను ఒకటే చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్యాడ్స్ ఈ ఫస్ట్ లైన్ అంతటికి కూడా నేను అసైన్ చేశాను, బటన్స్ అసైన్ చేశాను. టోన్స్ కాదు, బటన్స్ మాత్రము అసైన్ చేశాను. ఇప్పుడు వాటికి టోన్స్ ఎలాగ చేయాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనము బటన్స్కి అసైన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న పని చేయాలి. అదేంటంటే మరలా ఇక్కడికి వచ్చి లేఅవుట్లో ఈ లైన్ని పట్టుకొని కర్సర్తో పైకి లాగి ఆల్ కంట్రోలర్స్ అని ఉన్నది కదా, ఇక్కడ కీబోర్డ్స్ ఇస్తారనమాట. ఈ కీబోర్డ్స్లో 25 కీబోర్డ్స్, 25 కీస్, తర్వాత 48 కీస్ అలా ఉంటుంది. నేను ఇక్కడ 61 కీస్ ఉన్న కీబోర్డ్ తీసుకుంటున్నాను. ఒక కీబోర్డ్ కూడా మనం వేసుకుందాము. సో మరలా ఇది డ్రాగ్ చేసి కిందకి దించేయండి, మనకి ఎక్కువ స్పేస్ వస్తుంది. ఆ తర్వాత దానిని మనము డ్రాగ్ చేసి చిన్నదిగా చేయాలి, మినిమైజ్ చేయాలన్నమాట. సో మరలా దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక కార్నర్లో పట్టుకుంటే మనకి డ్రాగ్ ఆప్షన్ దొరుకుతుంది. డ్రాగ్ ఆప్షన్ దొరకగానే మనము దానిని మినిమైజ్ చేయాలి చిన్నదిగా, ఎందుకంటే ఎక్కువ స్పేస్ అనవసరం కదా. అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి ఎక్కువ స్పేసు చిరాగ్గా అనిపిస్తుంది, అన్నీ గజిబిజిగా ఉన్నట్లు. నాకైతే ఇలాగే చిన్నగా ఇష్టం, కొంచెం స్పేస్ కలిసి వస్తుందని. సో ఈ పైది మాత్రం ఏమీ పోదు, దాన్ని ఇంకేం డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మనం కీబోర్డ్ కూడా తీసుకున్నాము. ఇది ఎందుకు అని అంటే కీబోర్డ్ వర్కింగ్ అవుతుందా, కీబోర్డ్ స్ట్రక్ అయిందా అనేది మనకి తెలుసుకోవడానికి కీస్ ప్రెస్ చేసినప్పుడు అది మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్దాము. ఎడిట్లోకి బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇలా వస్తుంది, యాక్షన్స్, రివర్బు, ఇలా ఈ ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఇందులో మనం యాక్షన్స్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. యాక్షన్స్ తర్వాత ఇది కొంచెం పక్కకు జరుపుతాను ఉండండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు. యాక్షన్స్ తర్వాత మనము కరెంట్ ప్యాచ్ నెంబర్కి వెళ్ళాలి. సో స్క్రోల్ చేస్తే మనం పైకి ఆప్షన్స్ వస్తాయి, వాటిల్లో కరెంట్ ప్యాచ్ నెంబర్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో అప్పుడు మనకి డిస్ప్లే మ్యాప్ పారామీటర్స్ అని చెప్పి ఇలా వస్తుంది. వచ్చినప్పుడు పైన నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ యారో బటన్లా ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసినా తగ్గుతాయి. లేదంటే దీనిని పట్టుకొని మనం ఇలాగా వైట్ రౌండ్ని ఇలా లాగేసిన నెంబర్స్ ఓకే అయిపోతాయి. సో ఒకే నెంబర్ ఉండాలి, అక్కడ 1 ఒకటి చేస్తాం. నెక్స్ట్ మరలా యాక్షన్స్, మరలా స్క్రోల్ చేసి కరెంట్ ప్యాచ్ నెంబర్, మరలా ఇక్కడ పట్టుకొని ఎదురుకు లాగేసి 2, 1 అయిపోయింది కదా ముందు, ఇప్పుడు 2. రెండాటిలో కూడా
ఒకటే నెంబర్ ఉండాలి, పైన 2A ఉండాలి, కింద 2A ఉండాలి. సో 2కి అసైన్ అయింది గిటార్, 2లో కూడా గిటారే ఉంది. నెక్స్ట్ 3 మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్ళండి. యాక్షన్స్ తర్వాత కరెంట్ ప్యాచ్ నెంబర్ సెలెక్ట్ చేశాక దీన్ని మళ్ళీ మనం వెనక్కి లాగేసి ఇప్పుడు 3 థర్డ్కి టోన్ అసైన్ చేసామన్నమాట. ఓకే, బటన్ కాదు అసైన్ చేస్తుంది ఇప్పుడు మనము టోను, ఆ బటన్కి కీబోర్డ్లో ఏ టోన్ రావాలనేది అసైన్ చేస్తున్నాము. సో మరలా యాక్షన్స్, కరెంట్ ప్యాచ్ నెంబరు, మరలా నెంబర్స్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 4 కదా, ఓకే 4 ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ 5థ్ది మరలా యాక్షన్స్లోకి వెళ్ళాలి. ఇదంతా మీకు వర్క్ చేస్తుంటే తెలుస్తుంది. కరెంట్ ప్యాచ్ నెంబర్లోకి వెళ్ళాలి, మళ్ళీ 5 అంటే అక్కడ కరెంట్ ప్యాచ్ నెంబర్ 5లో ఏముంది, బ్యాంజో ఉంది. ఇప్పుడు 5 నొక్కితే బ్యాంజో వస్తుంది అనమాట మనకి. ఆ బటన్స్కి ఆ టోన్స్ మనము అసైన్ చేస్తున్నాం. అలా మీకు ఏ టోన్కి కావాలో అక్కడ ఆ టోన్కి కరెంట్ ప్యాచ్ నెంబర్ అని ఇచ్చేసాం కాబట్టి మన కన్సెప్ట్లో ఏ నెంబర్కి ఏ టోన్ ఉందో ఆ టోను డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా లైన్గా అనమాట. సో అలాగా ఈ నెంబర్ కరెంట్ ప్యాచ్ నెంబర్. తర్వాత నేను ఇంకా వేరే విధానాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ముందైతే ఇది నేర్చేసుకోండి. మళ్ళీ యాక్షన్స్, కరెంట్ ప్యాచ్ నెంబరు, ఇక 8. సో ఈ లైన్ అంతా కంప్లీట్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు కీబోర్డ్లో మనం మార్చినవి వస్తున్నాయా, ప్లే అవుతున్నాయా, అలానే మారుతున్నాయా లేదా ఒకసారి చూద్దాం లైవ్లో. ఇక్కడ ఇది మారడం చూపించు. 1 నొక్కాను, అకౌస్టిక్ గిటార్. ఓకే, ఇక్కడ కూడా అకౌస్టిక్ మారింది. 2 నొక్కాను, గిటార్. 3, 4 వచ్చి సహనాయ్. 5 బ్యాంజో. 6 వచ్చి పియానో. ఈ పియానో. ఓకే, 7 నాదస్వర్. 8 అలాగా మార్చుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనము ఏం చేసాము, 1లో 1 ఏది ఉంటే అది ఇక్కడ 1లో 1కి వస్తుంది. 2లో అక్కడ కన్సర్ట్లో ఏ టోన్ ఉంటే ఇక్కడ 2లో ఆ టోన్ వస్తుంది. కన్సర్ట్లో 3లో ఏ టోన్ ఉంటే మనకి ఆ టోన్ వస్తుంది. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఈ ప్యాడ్లో పర్టికులర్గా ఫ్లూట్ కావాలి నాకు, లేకపోతే 2లో వీణా కావాలి, 3లో సహనాయ్ కావాలి. ఇలా మన ఇష్టం చొప్పున అమర్చుకోవాలనుకోండి. అది ఎలాగో చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనము ఇది ప్రెస్ చేయగానే, బటన్ ప్రెస్ చేయగానే యాక్షన్స్ అని వస్తుంది కదా, యాక్షన్ని ప్రెస్ చేస్తాము. తర్వాత కరెంట్ ప్యాచ్ నెంబర్ ఉంటుంది కదా, కరెంట్ ప్యాచ్ నెంబర్కి వెళ్తాము. ఇక్కడ మనం ఇందాకంతా 1, 2, 3 ఆర్డర్ వైజ్గా వెళ్ళాం కదా, ఇప్పుడైతే మనకి కావాల్సింది సెట్ చేసుకుంటున్నాం. సో డౌన్ చేసేయండి ఇది నెంబరింగ్ మొత్తము. ఇక్కడ మరలా నేను మౌస్ పని చేయాలి కాబట్టి మౌస్ మారుస్తున్నాను. సో నెంబర్ స్టార్టింగ్కి తీసుకొచ్చేయండి. ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత ఇలాగా మనకు కావాల్సిన నెంబరు, ఫ్లూట్ 74లో ఉంది, 74 or 71 గుర్తులేదు. సో అలా గుర్తు లేకపోతే ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఫ్లూట్ నెంబర్ చూడండి. ఫ్లూట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూస్తే ఫ్లూట్ 71 ఫ్లూట్. సో 71 పైన కింద కూడా 71 నెంబర్ వచ్చినట్టు పెట్టేయండి.
సో ఇప్పుడు క్లిక్ చేస్తే ఫ్లూట్ రావాలి ఇక్కడ మనకి అసైన్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఫ్లూట్ వచ్చేసింది. సో మనము ఏ ప్యాడ్కి అయితే ఫ్లూట్ రావాలి అనుకున్నామో ఆ నెంబర్ని అక్కడ పెట్టుకోవడం ఎలాగో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఇంకొక విధానం ఉంది. 3 విధానాలు అన్నాను కదా, 2 చెప్పాను. ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనం నెంబర్స్ మార్చాం కదా. ఇది మన లిస్ట్లో ఫస్ట్ అకౌస్టిక్ గిటార్ ఉంది. అంటే ఇక్కడ 1 నొక్కితే ఇక్కడ అకౌస్టిక్ గిటార్ ఉంది కదా. ఇక్కడ నాకు 1 అకౌస్టిక్ గిటార్ వద్దు, ఫ్లూట్ కావాలి లేదా సినిమాటిక్ స్ట్రింగ్స్ కావాలి. సో స్ట్రింగ్ సినిమాటిక్ అని ఎక్కడున్నాయి, ఇదిగో 62లో ఉన్న స్ట్రింగ్ సినిమాటిక్ అనే వాటిని ఇలాగ మనము పైకి తీసుకువెళ్తూ డ్రాగ్ చేసుకుంటూ పైకి తీసుకువెళ్తే నా ల్యాప్టాప్ చాలా స్లో కదులుతుంది. సో ఇక్కడ మనము 1లో వేయాలి. 1లో వేద్దామంటే అది 3లోకి వెళ్ళి కూర్చుంది. సరే, మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసి కదపడం చాలా కష్టం, టైం పట్టేస్తుంది. సో 3లో వేసాను కదా. 3 ఇప్పుడు నాకేం కావాలి, స్ట్రింగ్ రావాలి. ఇదివరకు 3లో ఉన్న టోన్ కాకుండా 3 నొక్కితే ఇప్పుడు స్ట్రింగ్ ప్లే అవ్వాలి, సినిమాటిక్ స్ట్రింగ్. థర్డ్ స్ట్రింగ్ వచ్చేసింది. సో ఇక్కడ నాకు మళ్ళా ఫ్లూట్ 1లోనే ఫ్లూట్ కావాలి అని అనుకుంటున్నాను. ఎలాగో అది 3లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లూట్ నెంబర్ ఎంత, 71 కదా. ఈ 71లో ఉన్న ఫ్లూట్ని తీసుకువెళ్ళి నెంబర్ 1లో వేసేసామనుకోండి. అంటే 1 మనకి ఫ్లూట్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి ప్యాచెస్ అవి కాకుండా అక్కడ కాకుండా మనం ఆల్రెడీ ప్యాచ్కిని బటన్స్కి అసైన్ చేసాం కదా. ఇప్పుడు 1 నొక్కితే ఫ్లూట్ వచ్చేలాగా నెంబర్ 1లో ఫ్లూట్ తీసుకెళ్ళి పెట్టేసాం. 1 నొక్కితే సో 1కి ఫ్లూట్ వచ్చేసింది. సో ఇలాగా మనకి ఈ నెంబర్ వైజ్గా కావాలి అని అనుకుంటే నెంబర్స్కి మనకి ఏం కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కన్సెప్ట్లో ఉన్న నెంబర్స్ కాకుండా టోన్స్ని పైకి కిందికి జరపడం ఒక విధానం. 2 ఇక్కడున్న ప్యాడ్కి ఈ ప్యాడ్స్కి ఇక్కడున్న బటన్స్కి అసైన్ చేసుకోవడం అనేది మీకు అర్థమైంది. అలాగా మనము ఎన్ని కావాలంటే అన్నీ కూడా మనకి నచ్చినట్లుగా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒకటి చూసుకొని మనం చేసుకోవచ్చు. ఈ నాబ్స్కి, అట్లాగే ఈ బటన్స్కి, ఈ ఫ్యాడర్స్కి, వీటన్నిటికీ కూడా మనము అసైన్ చేసుకోవచ్చు. సో అసైన్ చేసుకోవడం ఎలాగో తెలిసింది కదా. ఇప్పుడు సేవ్ చేసుకోవడం ఎలాగో చెప్తున్నాను చూడండి. ఈ పైన ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫైల్లోకి వెళ్తే సేవ్ అని ఉంది కదా. సేవ్ ప్రెస్ చేయండి. సేవ్ ప్రెస్ చేస్తే ఈ స్పేస్లో ఫిల్ అవ్వడం మనకు కనిపిస్తుంది. అలాగా అయ్యాక అప్పుడు ఓకే క్లోజ్ చేసేయచ్చు. అయితే నేను ఇప్పుడైతే సేవ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఇదంతా వద్దు, జస్ట్ మీకు చెప్పడం కొరకు అలా చేశాను. నేను ఇంకా నీట్గా సెట్ చేసుకుంటాను కాబట్టి. సో ఫైల్కి వెళ్ళి సేవ్ ప్రెస్ చేసి దానిని మీరు సేవ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. సో మెయిన్ స్టేజ్ క్విట్ చేసేయండి. మెయిన్ స్టేజ్ కొడితే ఇక్కడ సేవ్ మీరు ప్రెస్ చేసుకోండి. నేనైతే డోంట్ సేవ్ కొడుతున్నాను, ఎందుకంటే నాకు ఈ సెట్టింగ్స్ అంతా వద్దు. నేను మళ్ళీ క్లియర్గా నీట్గా అంతా చేసుకుంటాను కాబట్టి. మీరైతే సేవ్ కొట్టండి, నేను డోంట్ సేవ్ కొట్టాను.